ఏంటి ఈ డాన్స్? అంటే పండగ, సంక్రాంతి. సంక్రాంతి అంటే పండగ అంతే కదా మమ్మీ? అర్థం కాలేదు కదా? నీకు చెప్పడం రాలేదు. దమ్ముంటే ఎందుకు అర్థం కాలేదో రీజన్ చెప్పు. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? నువ్వు ఇప్పుడు ఆ వంకర మూతి తీయకపోతే గరిటతో దెబ్బలు కూడా తెప్తున్నా. బ్రష్ చేసావా? పోనీ స్నానం? నేను ఇంకా బ్రషే చేయలేదు, ఇంకా స్నానం ఎలా చేస్తాను? నువ్వు బ్రష్ చేయకుండానే భోజనం చేసే టైప్ కదమ్మా, ఇంకా స్నానం ఒక లెక్క. మమ్మీ నువ్వు అలా అంటుంటే నాకు కోపం వస్తుంది. ఎలా వస్తుందమ్మా? నడుచుకుంటూ వస్తుందా, పరిగెత్తుకుంటూ వస్తుందా, లేదంటే సైకిల్ మీద వస్తుందా? నా ముక్కు మీద నుండి వస్తుంది. ఇంకా నయం ముక్కులో నుండి వస్తుందని లేదు. చూసింది చాలే గాని వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను ప్రెస్ అవ్వను, డాక్టర్ అవుతా. డాక్టర్ అవుతా? దీనికి ఫ్రెష్కి ప్రెస్కి తేడా తెలవదా? రీతు ఎవరో వచ్చినట్టున్నారు చూడు. రీతు నేను గంగిరెద్దులో కనిపిస్తున్నానా నీకు? నిన్ను ఎలా కాదే పిన్ని. ఏదున్న పోతా ఆగు. పిన్ని రెండు కొంచెం కలిపి చెప్పవా? లేదంటే దున్నపోతాను నన్ను ఆగని దాన్ని అన్నట్టుంది. సర్లే కానీ చిన్న, నువ్వేంటి పొద్దున్నే వస్తా అన్నావు, ఇంత లేట్ అయింది? అదా టీసీ మధ్యలో దించేశాడు పిన్ని. అయ్యో రామా, ఎందుకు దించేశాడు రా? అంటే స్టేషన్ బయట పెద్ద పెద్ద అక్షరాలతో తెలియని వ్యక్తుల నుండి ఏమీ తీసుకోవద్దు అని రాసి ఉంది పిన్ని. అందుకని నేను టికెట్ తీసుకోలేదు. ఆ మాత్రానికి దించేశాడు పిన్ని. నిన్ను దించేయడం కాదురా, రోకోలేసి దంచేయాలి. అయినా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం తప్పని తెలియదారా? లేదని ఎవరు చెప్పారు పిన్ని? ఉందిగా. టికెట్ ఉందా? సినిమా టికెట్. దాన్ని మడిచి ఓకే పిన్ని. లోపలికెళ్ళి రెడీ అవ్వు. అలాగే పిన్ని. రేతో నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావన్నయ్య? ఒకసారి కళ్ళు మూసుకో. పెట్టడాయ్. ఇప్పుడు కళ్ళు తెరు. ఈ పెన్ను నిన్ను ప్రయోజకురాలను చేస్తుంది రీతు. అలాంటి పెన్నులు నా దగ్గర 10 ఉన్నాయి. నువ్వు బయట ఉన్న పెన్నునే చూస్తున్నావు కానీ అది ఇచ్చిన నా మనసును చూడట్లేదు రీతు. ఆ మనసు మడిచి రీతు ఏంటో ఈ జనాలు. ఆకులు ఎండిపోతున్నాయి, దీనికి ఉన్నాయి. రథం ముగ్గ. రీతు ఏమైంది మమ్మీ? బయట ముగ్గేమన్నా వేసావా? ఎదిగో మమ్మీ వేసానుగా. ఏ ముగ్గేసావు రీతు? రథం ముగ్గు మమ్మీ. మరి రథం ఎక్కడా? మన ఊరు చివరి గుడిలో ఉంది. రథం ముగ్గు కూడా ఎలా వేయాలో తెలియదా? నేర్పించాను కదే. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏంటి నువ్వు అసలు? ముగ్గేయడం కూడా చేత కాదు. పిన్ని ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని? రీతుని తిడుతున్నట్టున్నా. దీన్ని తిట్టడం కాదురా, కాల్చినట్ల కాడతో వాతలు పెట్టాలి. ముందు ఏమైందో చెప్పి పిన్ని. దీనికి రథం ముగ్గు ఏమన్నారా? ఏమేసిందో చూడు. రీతో ఏంటమ్మా ఇది? అంటే రథం ముగ్గేమంది కదా అని. ఇంకా నయం గుంటూరు కారానికి పేపర్ బదులుగా కారం ప్యాకెట్లు చల్లుతా అనలేదు. దీన్ని ఇలా కాదురా. వదిలేలే పిన్ని, చిన్నపిల్ల. ఇది చిన్న ఏది? చిన్నపిల్ల పిన్ని, ఏదో తెలియజేసింది. చిన్నపిల్లనే చూస్తున్నాను రా. ముగ్గు కూడా ఎలా వేయాలో తెలియకపోతే ఎలా?
అసలు వేస్తే వేసింది, కనీసం గొబ్బమ్మన్నా పెట్టాలి కదరా. అంటే అమ్మగా నువ్వు ఎలాగా ఉన్నావు కదా, ఇంకా గొబ్బెమ్మ ఎందుకు అనుకుందేమో. ఏది చిన్న ఇలా రా. ఏంటి పిన్ని? కొంచెం ఫేస్ కొంచెం రైట్ అని ఇచ్చుకో. ఎందుకు పిన్ని? ఇచ్చుకోరా పిన్ని. నాకిద్దరు రీతు, అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు బాధపడతావు? ఎప్పుడు ఇంత అన్నయ్య, ఏం చేసినా తిడుతుంది. ముగ్గేమంటే వేసా, నా తప్పేమనుందా? అబ్బే తప్పేం లేదు, నీ తప్పేం లేదు. మొన్న కూడా అంతే, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసా, అందుకనే తిట్టింది. ఏంటి? కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే నేను తిట్టిందా? పిన్ని ఏంట్రా? ఏంటి పిన్ని, కష్టంలో ఉన్న వాళ్ళకి తిని హెల్ప్ చేస్తే తిట్టావంట? అదెవరికి సహాయం చేసిందో అడుగు. ఎవరికి చేసింది పిన్ని? దొంగకి చేసిందిరా. దొంగకా? మొన్న అంటే స్టోర్ రూమ్ తాళం పగలగొట్టడానికి కష్టం పడుతున్నాడు, నేను వెళ్ళి తాళం తీసి హెల్ప్ చేశా. అబ్బో సారీ పిన్ని, సంక్రాంతికి నేను ఎక్కడికి వచ్చాను, మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇది. పిన్ని, నేను అలా బయటికి వెళ్ళి గాలిపటాలు ఎగరేసి వస్తాను. నువ్వు ఫస్ట్ పాఠాల మీద శ్రద్ధ పెట్టు, తర్వాత పాఠాలు ఎగిరిద్దు కానీ, సరేనా? అయినా వావ్, పటాలు పాఠాలు, వాట్ ఏ రైమింగ్ పిన్ని. ఏదో మీ దయ మా ప్రాతి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కొన్ని సిచ్యువేషన్లో మనం ఏం చేయలేనప్పుడు ఏం చెయ్యాలో చెప్పనా? ఏం చేయాలి? చిల్ అవ్వాలి. చిల్ అవ్వాలా? మమ్మీ చూసుకుందాం పా. ఒసే, అది కొత్త డ్రెస్ కదే, ఇప్పుడెందుకు వేసుకున్నావు? పండగ కోసమే కొన్నాం కదా, అందుకనే పండగకి వేసుకున్నా. అయినా నేను వేసుకుంది నా డ్రెస్సే కదా, ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు అంత యాక్టింగ్ ఇస్తావేంటి? ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్? ఇది 30 daysలో నేర్చుకున్నా బాడీ లాంగ్వేజ్ కాదు మమ్మీ, నీకు అర్థం అవడానికి టైం పడుతుంది. మమ్మీ, ఈ సంక్రాంతికి నీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నాకు గిఫ్ట్ ఏంటమ్మా అది? నీకు ఈ ఇయర్ మొత్తం గుర్తుంటుంది. ఏంటో క్యాలెండర్. అంజయ్ పానగో వసే ఆగవే, నీకు బయటకు వెళ్ళదని చెప్పానా? మమ్మీ కొత్త బట్టలు కొంది ఇంట్లో పెట్టుకొని పూజ చేయడానికి కాదు, వేసుకుని అందరికీ చూపించడానికి. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టామా, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసామా, స్నాప్లో ఒక స్టోరీ పెట్టామా, అంతే చాలు. ఈ సంక్రాంతి ఫుల్ఫిల్ అయినట్టే. ఒసే అలా కాదే, ఈ డ్రెస్ నువ్వు ఇప్పుడు వేసుకుంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటావు? మమ్మీ, మన ఇంట్లో బీరువా ఉంది చూసావా, అందులో బట్టలతో మనం ఒక పెద్ద షాపే పెట్టుకోవచ్చు. నీకు అర్థమవుతుందా? నాకేమనాలో కూడా అర్థం కావట్లేదు మమ్మీ. కొన్ని సిచ్యువేషన్లు మనకేమనాలో అర్థం కానప్పుడు ఏం చేయాలో చెప్పనా? ఏం చేయాలి? చిల్ అవ్వాలి అని చెప్పిన ఎదవెవడు ఇంకెవరు? మన అన్నయ్య. చిన్న ఏంటి పిన్ని, పిండి వంటలు ఏమైనా పెడతావా? నేను పిండి చేయడానికి పిలిచాను చిన్న. అర్థం కాలేదు పిన్ని. కొన్ని సిచ్యువేషన్లు మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలో చెప్పనా?
బాడీ మొత్తం చిల్ అయ్యేలా కొట్టాలి. పిన్ని నిన్ను రా రైట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. నేను సరే చెప్తాను. చెప్పు. నాకు కొంచెం స్కోప్ ఇవ్వనండి. హాయ్ గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని టింగ్ అని ఒకటి కొట్టండి. బాయ్ బాయ్. నేను మీ రేటింగ్ బాయ్. హలో, ఈ వీడియో దేని గురించి చేసాం? సంక్రాంతి గురించి. అలాంటి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పవా వాళ్ళకి? చెప్పు. హలో ఏంటి? నా స్పెట్స్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? అవి నావే అండి. నావి. అందరికీ చెప్పు. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. ఇంకిచ్చలే నావి.